తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రక్షాళనకు కౌంట్డౌన్ మొదలైంది. నకిలీ ఓట్లకు చెక్ పెడుతూ పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థను నిర్మించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 2026 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా సర్ అనే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్రంలో శ్రీకారం చుడుతోంది. అయితే ముందుగా అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా సర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951లోని సెక్షన్ 21(3) ప్రకారం దేశవ్యాప్తంగా లేదా ఏదైనా నిర్దిష్ట రాష్ట్రంలో ముందస్తు అనుమతి లేకుండా ఓటరు జాబితాలను సమగ్రంగా సవరించే అసాధారణ అధికారం భారత ఎన్నికల సంఘానికి ఉన్నది. సాధారణంగా ప్రతి సంవత్సరం జరిగే సంక్షిప్త సవరణల ద్వారా కొత్త ఓటర్ల నమోదు, మార్పులు మరియు చేర్పులు జరుగుతుంటాయి. అయితే కాలక్రమేణా భారీ వలసలు, మరణించిన వారి పేర్లను తొలగించకపోవడం, ఒకే వ్యక్తికి బహుళ ప్రాంతాల్లో ఓట్లు ఉండడం మరియు అర్హత లేని విదేశీయులు లేదా వలసదారుల పేర్లు జాబితాలో చేరడం వంటి పరిణామాల వల్ల ఓటరు జాబితాలో తీవ్రమైన అసమానతలు ఏర్పడతాయి. ఇటువంటి లోపాలను సమూలంగా నిర్మూలించి జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల సంఘం చేపట్టే బృహత్తర కార్యక్రమమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా సర్. భారతదేశ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే 1951 నుంచి 2004 వరకు కేవలం 13 సార్లు మాత్రమే ఇటువంటి సమగ్ర సవరణలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత, అనగా 21 సంవత్సరాల అనంతరం మళ్లీ దేశవ్యాప్తంగా ఈ అపూర్వమైన ప్రక్రియకు ఎన్నికల సంఘం ప్రారంభించింది. దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అక్టోబర్ 27, 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నుంచి ఈ దేశవ్యాప్త సర్ ప్రక్రియను లాంఛనంగా ప్రకటించారు. తొలి దశలో బీహార్ తదితర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసిన ఎన్నికల సంఘం రెండవ దశలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో ముమ్మరంగా చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సహా మరో 22 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 2026 నుంచి ఈ సర్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక మన రాష్ట్రం విషయానికొస్తే 2002లో తెలంగాణలో 2.20 కోట్ల ఓటర్లు ఉండగా 2026 నాటికి ఆ సంఖ్య ఏకంగా 3.40 కోట్లకు చేరింది. ఈ 24 ఏళ్లలో పెరిగిన 1.2 కోట్ల ఓటర్ల డేటాను పాత డేటాతో అనుసంధానించి విశ్లేషించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇప్పటికే 2 కోట్ల మంది మ్యాపింగ్ పూర్తి కాగా మరో 1.4 కోట్ల మంది వివరాలు సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్షాళన కోసం అధికారులు ప్రొజెనీ మ్యాపింగ్ లేదా వారసత్వ మ్యాపింగ్ లేదా ఫ్యామిలీ ట్యాగింగ్ అనే అత్యంత శాస్త్రీయ విధానాన్ని వాడుతున్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు BLOలు నేరుగా మీ ఇంటికే వచ్చి 2002 నాటి జాబితాతో ప్రస్తుత డేటాను సరిపోలుస్తారు. 2002 నుంచి 2004 మధ్యకాలంలోనే చివరిసారిగా సమగ్ర సవరణ జరిగినందున ఆనాటి జాబితాను ప్రస్తుత సర్ ప్రక్రియకు బేస్ డాక్యుమెంట్ లేదా బేస్ పత్రంగా పరిగణించనున్నారు. ఓటర్లు తమ వయస్సు, నివాసం, పౌరసత్వాన్ని నిర్ధారించుకోవడానికి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా కుటుంబ సభ్యుల వివరాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఈ సర్వేలో అధికారుల ప్రధాన టార్గెట్ 2 అంశాలు. మొదటిది, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పేరుకుపోయిన లక్షలాది డెడ్ ఓటర్లను గుర్తించి జాబితా నుంచి శాశ్వతంగా తొలగించడం. రెండవది, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇలా 2 చోట్ల ఓటు ఉన్నవారిని గుర్తించడం. అలాంటి ద్వంద్వ ఓటర్లు ఏదో ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉంచుకునేలా ఆప్షన్ ఇస్తారు, లేదంటే అనర్హతమైన ఓటును తొలగిస్తారు. అయితే ఈ బృహత్తర కార్యాచరణలో అధికారులకు సవాళ్లు తప్పేటట్టు లేదు. రాష్ట్రంలో 45% జనాభా పట్టణాల్లోనే ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీలు, హైరేజ్ అపార్ట్మెంట్లలోకి ప్రవేశించడం, అలాగే ఉదయాన్నే విధులకు వెళ్లే IT ఉద్యోగులు, బిజీగా ఉండే వ్యాపారుల నుంచి వివరాలు సేకరించడం అధికారులకు కత్తిమీద సామే. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేసే ఈ ప్రక్రియ విజయవంతం కావాలంటే పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకం. అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు సరైన ఆధారాలు చూపించి మీ ఓటును భద్రపరుచుకోండి. స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారీలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి. ఇలాంటి మరిన్ని విషయాలు, విశ్లేషణలు కోసం లోకల్ వైబ్స్ను ఫాలో అవ్వండి.